హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అనమాట. యాక్చువల్గా మాకు మంత్లో 5 వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి. సో నేను చూసారు కదా, లాస్ట్ మంత్ ఇంట్లోనే ఉన్నాను, బట్ ఈ మంత్లో ఒకటి మిగిలిపోయిందనమాట. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఇంకా పీజీలో ఉన్నానమాట. ఇంకా నేను నార్మల్గా సాటర్డే సండేస్ లేదా ఇలా ఎప్పుడైనా పీజీలో ఉన్నప్పుడు నాకు ఇష్టమైన కర్రీ లేనప్పుడు నేనే చేసుకుంటాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అనమాట. సో పీజీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది ట్రై చేయొచ్చు. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, ఇంకా ఆనియన్ ఉంటుంది కదా, అది ఇంకా బ్రాకలీ ఉంటుంది కదా, ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత నీట్గా కడిగేసుకున్నాను. యాక్చువల్గా ఇండక్షన్ స్టవ్స్ ఏ పీజీలో అలో చేయరు, బట్ నేను నా రూమ్లో యూజ్ చేసుకుంటాను అనమాట. కొన్నిసార్లు తప్పదు, ఇంకా మనం ఇట్లా వాళ్ళు పెట్టిన ఫుడ్ బాగోకపోతే ఇలా చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఓన్లీ జీరా ఒక్కటే అవైలబుల్గా ఉంది ఆ టైంలో, సో అది వేసుకున్నాను. అది కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ లైక్ ఆనియన్, కీరా, క్యారెట్, ఇంకా బ్రాకలీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అట్లానే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒక 10-15 మినిట్స్ అంతే. ఇంకా నేను ఎక్కువ ఏమి వేయను అనమాట. అండ్ అవి అలా మొత్తం వేగేశాక లాస్ట్లో నేను కొంచెం చిల్లీ పౌడర్, ఇంకా నేను నా డైలీ ఫుడ్లో నేను అవిసె గింజల పొడి ఉంటుంది కదా, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను అనమాట. సో అది అలా తినడం కన్నా దీంట్లో లాస్ట్లో దింపేటప్పుడు ఒక స్పూన్ అవిసె గింజల పొడి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇంకా అలానే తినేస్తాను అనమాట ఇంకా ఈ కర్రీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.